హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్ లో మనం డెబిట్ క్రెడిట్ రూల్స్ గురించి మాట్లాడామండి. డెబిట్ క్రెడిట్ రూల్స్ ఆర్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. ఏదన్నా కానీ మనకి ఈ వీటిల్లో 4 పేర్లు చెప్పాను. ఈ నాలుగిట్లో ఏది అడిగినా కూడా మనకి ఏంటి అంటే ఈ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని అర్థం చేసుకోవాలి. మనకి టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, నిన్న ఎంతవరకు చెప్పాము మేము మనం అంటే ఎగ్జాంపుల్స్, ఒక్కొక్క అకౌంట్ దేనికి రిలేటెడ్, అలాగే ఎగ్జాంపుల్స్, అలాగే రూల్స్ వరకు చెప్పామండి. ఇవాళ ఇంకొకసారి రూల్స్ రిపీట్ చేసేసి, ఒకవేళ నిన్న ఎవరైనా మిస్ అయినా కానీ ఈ వీడియో నుంచి అయినా సరే అర్థం అవుతుంది. ఒక్కసారి రూల్స్ రిపీట్ చేసేసుకుని మనం ఏంటి అంటే అసలు జర్నల్ ఎంట్రీస్ లోకి వీటిని ఎలా తీసుకెళ్తాము అనే దాని గురించి ఇవాళ చూద్దామండి. స్క్రీన్ షేర్ చేద్దాము. ఇదిగోండి, ఇది మనం నిన్న రాసుకున్నది. దీని కింద రూల్స్ కూడా రాసామండి. ఇదిగోండి, పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. Real account, debit what comes in, credit what goes out. Nominal account, debit all expenses and losses, credit all incomes and gains. నోటుకు వచ్చేసేయాలి. అలాగే ఒక్కొక్క అకౌంట్ దేనికి రిలేటెడ్ తెలియాలి. పర్సనల్ అకౌంట్ ఏమో రిలేటెడ్ టు పర్సన్స్, రియల్ అకౌంట్ రిలేటెడ్ టు అసెట్స్, నామినల్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇది మనకి తెలియాలి. ఇప్పుడు దీని ఆధారంగా మనం ఏం చేద్దాము అంటే జర్నల్ ఎంట్రీస్ రాసుకుందామండి. ఒక్కొక్కటి తీసుకుందాము. మనం చూడండి ఏంటి అంటే హౌ టు రైటింగ్ ద జర్నల్ ఎంట్రీస్, ఎలా జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి అనేది ఇక్కడ మన కాన్సెప్ట్ ఇవాళ. జర్నల్ ఎంట్రీస్, జర్నల్ మనకి జర్నల్ ఎంట్రీస్ రాందే మనం అకౌంట్స్ లో ముందుకు వెళ్ళలేం కదా. తెలియాలి ఫస్ట్ మనకి ఇది ఎలా రాస్తాము అనేసి. జర్నల్ ఎంట్రీస్ రైట్. ఇప్పుడు మనకి సంస్థలో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి కదండి. మనకి బిజినెస్ అన్న తర్వాత వాటిని రికార్డ్ చేస్తాం కదా. అయితే రికార్డ్ చేసేటటువంటి ఫస్ట్ ఫస్ట్ బుక్ ఏదైతే ఉందో బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటారండి దీన్ని. బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ, బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. ఎంట్రీ జర్నల్ ఎంట్రీస్ ని మనం ఏం చేస్తాము, జర్నల్ ఎంట్రీ రాసే బుక్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. ఓకే, అలాగే ఒక ట్రాన్సాక్షన్ ని జర్నలైజ్ చేస్తాం. జర్నలైజింగ్ ద ట్రాన్సాక్షన్ అంటే మనకి ఒక ట్రాన్సాక్షన్ తీసుకుని దాన్ని డెబిట్ అండ్ క్రెడిట్ గా విడగొట్టుకుని రాసుకోవడమే జర్నలైజ్ చేయడము అంటారు. అలాగే నారేషన్ ఉంటుందండి. అంటే ఏ ఎంట్రీ అసలు ఏం జరిగింది అనే ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో మనకి ఎంట్రీలో తెలియకపోయినా మనకి క్లియర్ గా నేరేషన్లు, వివరణలో తెలిసిపోతుంది. ఓకే, జర్నల్ అనగానే ఏంటంటే బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. అలాగే దీని ఇంకోటి కూడా అనొచ్చు ఏంటి అంటే బుక్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ అని కూడా అంటారండి. బుక్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ అని కూడా అనొచ్చు. ప్రైమ్ ఎంట్రీ. ఇక్కడ ఎలా ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాము అంటే ఒక ఆర్డర్ ఉందండి. ఆర్డర్ పేరు ఏంటి అంటే క్రానలాజికల్ ఆర్డర్. క్రానలాజికల్ ఆర్డర్. మనము జర్నల్ ఎంట్రీస్ ని ఏ ఆర్డర్ లో రాస్తాము అంటే క్రానలాజికల్ ఆర్డర్ లో రాస్తాము. క్రానలాజికల్ ఆర్డర్ అంటే ఏంటంటే జనవరి 1, జనవరి 2, జనవరి 5 ఇలా ట్రాన్సాక్షన్ జరిగితే ఏ రోజు వచ్చిన ట్రాన్సాక్షన్ ని ఆ ప్రకారముగానే జనవరి 1వ తారీఖుది జనవరి 1 అంటే వరుస క్రమంలో లైన్ గా ఎంటర్ చేస్తారనమాట. దాన్ని క్రానలాజికల్ ఆర్డర్ అంటారు. అవి వచ్చి చేరినటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ క్రమంలోనే రాస్తారనమాట. దానిని క్రానలాజికల్ ఆర్డర్ అంటారు. దీని తర్వాత జర్నల్ తర్వాత మనం లెడ్జర్ నేర్చుకుంటాం. లెడ్జర్ లో ఎలా పోస్ట్ చేస్తారు అంటే ఎనలైటికల్ ఆర్డర్ లో పోస్ట్ చేస్తారండి. ఓకేనా, జర్నల్లోనేమో అవి వచ్చిన క్రమం ఎలా అయితే ఉందో ఆ రకంగానే పోస్ట్ చేస్తారు, రాస్తారు. దాన్ని ఏమంటారు అంటే క్రానలాజికల్ ఆర్డర్ అంటారు. బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ, బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ అని కూడా. ప్రైమ్ ఎంట్రీ అంటే స్టార్టింగ్ గా రాస్తారు. స్టార్టే ఈ ఈ బుక్ తో స్టార్ట్ అవుతాం కాబట్టి ఇలా అంటారు అనమాట, డే బుక్. రైట్, ఇప్పుడు మనం కొన్ని తీసుకుందామండి ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారండి, సోర్స్ డాక్యుమెంట్ నుంచి తీసుకుంటారు. సరే, కొన్ని రాద్దామండి. జనవరి 1 మీకు అర్థం కావడానికి నేను ఏంటి అంటే క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశారని కూడా రాయటం లేదు. కొన్ని ఈజీగా అర్థమయ్యే విధానంగా నేను రాస్తున్నా. ఒక 2, 3 రాసిన తర్వాత అప్పుడు కొంచెం డెప్త్ గా వెళ్దాం. ఏంటంటే మెషినరీ పర్చేజ్డ్. మెషినరీ పర్చేజ్డ్ మనం స్టార్టింగ్ లో రాస్తున్నాం కదా. పర్సనల్ అకౌంటే స్టార్ట్ అవ్వాలనేది ఏమి లేదండి. మెషినరీ పర్చేజ్డ్ ఫర్ రూపీస్ 1 lakh. ఒక్కొక్కటి మీకు అర్థమయ్యే విధంగా తీసుకెళ్దామనేసి చెప్తున్నాను. మెషినరీ పర్చేజ్డ్ అన్నాం కదండి. మనం 3 రకాల అకౌంట్స్ చెప్పాను నేను.
ఒకటి ఏంటంటే పర్సనల్ అకౌంట్, ఇది దేనికి సంబంధించింది అంటే పర్సన్స్ అని రాస్తాము, పర్సన్స్. ఇక నేను ఆర్టిఫిషియల్ పర్సన్ న్యాచురల్ ఇవేం చెప్పను. రియల్ అకౌంట్ అనగానే నీకు అసెట్స్. అది అసెట్ అంటే కరెంట్ అసెట్ అయినా, అంటే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ అనేది కరెంట్ అసెట్. కరెంట్ అసెట్ అయినా కావచ్చు, ఫిక్స్డ్ అసెట్ అయినా కావచ్చు. ఇదేంటంటే ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్, గెయిన్, అంతే. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చినప్పుడు ఇలా ఇచ్చిన దాన్ని ఏమంటారు అంటే ట్రాన్సాక్షన్ అంటారండి. నేను ఇంకా ఎంట్రీస్ రాసేటప్పుడు ప్రొఫార్మా కూడా నేను ఇంకా చెప్పట్లేదు, తర్వాత చదువుతా. ప్రొఫార్మా అంటే ఎలా రాయాలి, మన ఎంట్రీస్ ని ఎక్కడ రాయాలి, మనం రాసేటటువంటి పుస్తకం ఎలా ఉంటుంది, దాని యొక్క నమూనా ఎలా ఉంటుంది అని చెప్పట్లేదు. జనరల్ గా చూడండి, ఇప్పుడు మెషినరీ పర్చేజ్ అనే ఈ ట్రాన్సాక్షన్ లో నేను ఒకటి చెప్పున్నానండి మీకు, ఏమని? మనకి బార్టర్ విధానంకి వెళ్ళినా కూడా మనం వస్తు మార్పిడి విధానంలో ఏంటి, వస్తువు తీసుకుంటున్నాము, వస్తువు ఇస్తున్నాము. ఇక్కడ ఏంటి, వస్తువు తీసుకుంటున్నాము, అమౌంట్ ఇస్తున్నాము, ద్రవ్యం అనే కొలమానాన్ని ఇస్తున్నాము మనం. సో నువ్వు రికగ్నైజ్ చేయాలి మనము ఏంటి అంటే రెండు ఆస్పెక్ట్స్ ని. ఎందుకు అంటే మనం డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ఫాలో అవుతున్నాం కాబట్టి. డబుల్ ఎంట్రీ అంటే ఏంటి అంటే, ఇక్కడ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ అంటే ఎవ్రీ డెబిట్ ఈక్వల్స్ టు క్రెడిట్. అర్థమవుతుందండి? ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్. ఇది ట్రాన్సాక్షన్ అండి. ఓకే, ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్, రెండు అంశాలు ఉంటాయి. ఆ రెండిట్లో ఒకటి డెబిట్ అయితే రెండోది క్రెడిట్, అంతే. సో నువ్వు ముందు అది డెబిటా క్రెడిటా మనం డిసైడ్ చేసే ముందు అసలు ఆ ముందు ఆ టూ ఏంటి అనేది నువ్వు డిసైడ్ చేయి. మెషినరీ పర్చేజ్లో నీకు ఒకటి మెషినరీ అండి, ఒకటి మెషినరీ, ఒక ఆస్పెక్ట్ మెషినరీ. మరి ఇంకో ఆస్పెక్ట్ ఏంటి మేడం? మీరు పర్చేజ్ అనకూడదండి. పర్చేజెస్ ని ఎప్పుడు మాత్రమే తీసుకుందాము అంటే, ఒక ట్రేడర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక అకౌంటింగ్ పీరియడ్ లో గూడ్స్ ని గనక మళ్ళీ తిరిగి అమ్మే ఉద్దేశంతో గూడ్స్ ని లేదా ప్రొడక్షన్ చేసే ఉద్దేశంతో రా మెటీరియల్ ని పర్చేస్ చేస్తేనే మనము దానిని పర్చేజెస్ ఒక ఎక్స్పెన్స్ గా మనము తీసుకోవాలి. బాగా క్లియర్ గా గమనించండి. మన ఇంట్లో మనము ఒకటి చెప్తాయినండి, రోజువారీ సరుకులు కొనుక్కొచ్చుకుంటా ఉన్నావు. నువ్వు ఈ రోజు కొన్నావు, రేపు లేదు. కూరగాయలు ఈ రోజు కొన్నావు, రేపు కొన్నావు, ఎల్లుండి కొన్నావు, అవతల ఎల్లుండి కూడా కొంటాం. అవునా? కూరగాయలు అలాగే. సరే, టీవీ కొన్నారండి. టీవీ ఈ రోజు కొని, రేపు కొని, ఎల్లుండి కొని చెయ్యవుగా. చేస్తావు. ఎప్పుడు చేస్తావు నువ్వు? టీవీల బిజినెస్ పెట్టుకుంటే రోజు టీవీలు సేల్ అవ్వగానే మళ్ళీ కొంటావు. అప్పుడు నీకు అది గూడవుతుంది. కాదు. ఏంటి, నేను ఒక హౌస్ హోల్డ్ గురించి చెప్తున్నా, ఇంటి గురించి చెప్తున్నా. ఎందుకంటే అర్థం కావడానికి చెబుతున్నా. బిజినెస్ మళ్ళీ ఇంట్లో పెట్టమాక అంటారేమో, మీకు అర్థం కావడానికి చెబుతున్నా. నువ్వు టీవీ అనే దాన్ని రోజు కొనవండి, దాన్ని ఎంటర్టైన్ అవ్వడానికి కాసేపు చూసి బంద్ చేసుకుంటావు. ఒక టీవీని తీసుకొచ్చి ఒక 50,000 రూపాయలు, ఇప్పుడు తగ్గిపోయింది కదా రేట్లో, 30,000 40,000 పెట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు టీవీని. టీవీ, కూరగాయలు సరుకులు అవన్నీ కూడా అవసరమైన కొద్దీ కొంటానే కొంటానే ఉంటావు, రిపిటేటివ్ గా, రికరింగ్ నేచర్ అని. ఇక్కడ ఒక తేడా గమనించు. టీవీ అనే దాన్ని అసెట్ అనాలి, ఆస్తి, నీ ఆస్తి అది. రోజువారీ పెట్టేటటువంటి ఎక్స్పెన్స్ ఏదైతే రోజువారీ వేటి కోసం అయితే నువ్వు స్పెండ్ చేస్తావు దాన్ని ఎక్స్పెన్స్ అనాలి. అర్థమైందండి? అలాగే ఇక్కడ కూడా మెషినరీ అనేది, ఇక్కడ ఒక సంస్థలోనికి మెషినరీ బిజినెస్ పర్పస్ లో తెస్తున్నారు కాబట్టి మెషినరీ అనేది రిపిటేటివ్ గా కొనడు. కొంటే అది మళ్ళీ మెషినరీ డీలర్ అవుతాడు వాడు. అది కాదు వాడు ఉద్దేశం. వీడు గార్మెంట్ బిజినెస్ చేస్తున్నాడు అనుకుందాం కాసేపు. క్లాతులు కొని వాడు కుట్టి అమ్ముతాడు అనుకుందాం. మెషిన్స్ కావాలి, మెషినరీ పర్చేజ్ అన్నాను. ఇక్కడ మనం రెండు అంశాలు రికగ్నైజ్ చేయాలి. ఒకటి మనకి ఏంటి అంటే మెషినరీ అయితే, మీరు అంటారు మేడం పర్చేజ్ అని. అనొద్దు, అనొద్దు. నేను పైన నీకు చెప్పలా, వీడు మెషినరీ బిజినెస్ చేస్తాడని చెప్పలా. దీన్ని అసెట్ గా ట్రీట్ చేయమని చదువుతున్నా నేను ఒక ఎగ్జాంపుల్ లో. మెషినరీ అనేది ఒక ఆస్పెక్ట్ గా తీసుకో. మరి రెండోది ఏంటండి, నువ్వు మెషినరీ కొన్నావు అంటే అవతల ఏమవ్వాలండి? ఆ మెషినరీ పర్చేస్ చేసాం, టీవీ కొన్నావు అంటే టీవీ నీ ఇంట్లోకి వస్తుందని అర్థం కదా, అర్థము. అర్థమవుతుందా? టీవీ నువ్వు కొన్నావు అంటే ఇంట్లోకి వస్తుందని కదా అర్థము. అలాగే మెషినరీ పర్చేస్ చేస్తే నీ నీ సంస్థలోకి వస్తుందని కదా అర్థము. అంటే ఏంటి, మెషినరీ వస్తుంది, దాని ప్లేసులో ఏం వెళ్ళిపోవాలండి? చెప్పాక నేను వస్తు మార్పిడి విధానంలో అయితే మెషిన్ కొని ఇంకోటి ఏదో ఫర్నిచర్ ఇచ్చాడు అనుకోవచ్చు. ఇక్కడ వస్తు మార్పిడి కాదు, బార్టర్ సిస్టమ్ కాదండి. ద్రవ్యం అనేది మనం మెజర్మెంట్ గా అంటే కొలమానంగా పెట్టుకున్నప్పుడు మెషినరీ ప్లేస్ లో ఏం వెళ్ళిపోవాలి? క్యాష్ వెళ్ళిపోవాలి. రైట్, 1,00,000 రూపాయలు క్యాష్ వెళ్ళిపోవాలి. నీకు అక్కడ ఫర్ క్యాష్ అని చెప్పలా. ఒకవేళ చెప్పొచ్చు, చెప్పకపోయినా కూడా, చెప్పితే చెప్పొచ్చు ఫర్ క్యాష్.
రూపీస్ 1 lakh. ఓకేనా? చెప్పినా చెప్పకపోయినా మనం ఏంటి అంటే డబ్బులు అనేవి బయటికి వెళ్ళిపోయినాయి అంటే రెండు ఆస్పెక్ట్ వెళ్ళినాయా వచ్చినాయి నీకు అనవసరం. ఇక్కడ నేనేమన్నాను, మనం డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ప్రకారముగా అకౌంట్స్ రాస్తున్నాం కాబట్టి మనం సింగిల్ ఎంట్రీ కాదు నేను చెబుతుంది డబుల్ ఎంట్రీ కాబట్టి మనకి ఏంటి అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ టూ ఫోల్డ్ ఆస్పెక్ట్స్. ఒకటి డెబిట్ అయితే రెండోది క్రెడిట్. అది డెబిటా క్రెడిట్ అనేది మేము రూల్స్ ప్రకారంగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు కాదు. సో టూ ఆస్పెక్ట్స్ రికగ్నైజ్ చేయి ఫస్ట్. ఒకటి మెషినరీ అయితే రెండోది క్యాష్. అర్థమైంది కదండి మీకు? ఒకటి వస్తుంటే ఒకటి పోతుంది, ఒకదానికి రివర్స్ ఇంకోటి. క్లియర్ అంతే. సరే ఇప్పుడు మనం మెషినరీ పర్చేస్ చేసాం ఫర్ క్యాష్. టూ ఆస్పెక్ట్స్ ని నువ్వు రికగ్నైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వేసుకో. ఏంటి అంటే ఈ మెషినరీ అనేది మూడే మూడు తెలుసండి నాకు. అసలు మూడంటే పర్సనల్ అకౌంట్ ప్రకారంగా నాకు పర్సన్స్ అనే వాళ్ళని రికగ్నైజ్ చేస్తా. తర్వాత రియల్ అకౌంట్ ప్రకారంగా అసెట్స్ ని రికగ్నైజ్ చేస్తా. మూడో అకౌంట్ నామినల్ అకౌంట్ ప్రకారంగా ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్స్ గెయిన్స్ రికగ్నైజ్ చేస్తా. ఇప్పుడు నిన్ను క్వశ్చన్ వేస్తున్నా, ఈ మూడిటిలో ఏ మూడిటిలో పర్సన్స్, అసెట్స్, ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఈ మూడిటిలో ఈ మెషినరీ అనేది ఒక్కొక్క క్వశ్చన్ నీకు పర్సనా చెప్పండి. మెషినరీ అనేది పర్సనా కాదు ఇంటూ కాదు. ఎక్స్పెన్సెస్ అలాంటి కేటగిరీకి వస్తుందా? పర్చేస్ చేసాం కదండి ఎక్స్పెన్స్ కింద వస్తుంది కాదని ఇందాకే చెప్పా. మనం అమ్మే ఉద్దేశంతో గూడ్స్ పర్చేస్ చేస్తే రిపిటేటివ్ గా జరుగుతూ ఉంటది కాబట్టి దాన్ని ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేయాలి. ఇంట్లో నువ్వు టీవీ కొనుక్కున్నది ఎక్స్పెన్స్ కాదు అని చెప్పాను. మరి ఏంటది? మెషినరీ అనేది సంస్థకి లాంగ్ రన్ లో బెనిఫిట్ ఎర్న్ చేయడానికి వీడు కొనుక్కున్నాడు. అసెట్. క్లియరా? మెషినరీ అనేది ఏంటండి? అసెట్. ఇదిగోండి ఇదంతా ఇలా రాశాను కదండి. రౌండ్ అప్లు చేయడం, యారో మార్కులు మీరు రాయొద్దు. జస్ట్ ఒక ప్రాసెస్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అండి, పెరుగుని చిలికితే మజ్జిగ, మజ్జిగని చిలికితే వెన్న, వెన్న తర్వాత నెయ్యి ఎలా వస్తుందో ప్రాసెస్ చేస్తున్నామండి. మనం నెయ్యి తీసేదాకా మనం తీసుకెళ్ళాలన్నమాట. నెయ్యి తీయడం అంటే ఏంటంటే ఇక్కడ ఎంట్రీలో ఫామ్ చేయడం, ఇదంతా ప్రాసెస్ చేస్తున్నాం. రైట్. ఒక ఆస్పెక్ట్ మెషినరీ అసెట్ అయితే రెండోది కూడా అసెటే. నేను ఎగ్జాంపుల్ లో చెప్పాను నీకు, పర్సన్ కాదు, ఇది ఎక్స్పెన్స్ కాదు, ఇది ఏమీ కాదు. సో రెండు కూడా అసెట్సే. మెషినరీ, క్యాష్. మెషినరీ అసెట్ అయితే క్యాష్ కూడా అసెట్. రైట్. సో నీకు గుర్తు రావాలి ఏం అకౌంట్ అంటే అసెట్ అనేది రియల్ అకౌంట్ కి ఉన్నటువంటి ఎగ్జాంపుల్ రియల్ అకౌంట్. సో రూల్ ఏంటంటే రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, వాట్ ప్లేస్ లో ఈ ఆస్పెక్ట్ పెట్టేసి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంతే, అయిపోయింది. వాట్ ప్లేస్ లో ఈ అసెట్ పేరేంటండి? మెషినరీ. డెబిట్ మెషినరీ కమ్స్ అంటే డెబిట్ ఏం చేయాలండి దేన్ని? మెషినరీ అనేది కమింగ్ ఇన్ టు ద బిజినెస్, క్యాష్ అనేది గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. సంవత్సరానికి వచ్చేదాన్ని డెబిట్ చేయి, పోయేదాన్ని క్రెడిట్ చేయి. ఈ డెబిట్ లో క్రెడిట్లు ఏంటండి? మనము పెట్టుకున్నటువంటి, మనం అంటే మనము కాదు, మన పూర్వీకులు. అర్థమవుతుందని ఎవరైతే ఈ విధానాలను కనుక్కున్నారో ఆయన పెట్టాడు. సార్ మొత్తం టోటల్ గా వరల్డ్ వైడ్ కూడా అప్లై చేసేటటువంటి విధానం ఇదే. అర్థమవుతుందా? సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అప్పుడు ఎంట్రీ నేను ఇంకా చెప్పాలా? ఫైనల్ గా ఇద్దాం టచ్. అసెట్ అనేది నీకు తెలిసిపోయింది ఏంటండి, అది ఏ అకౌంట్? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. ఇది కూడా రియల్ అకౌంట్. మరి ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలి? వస్తుంది ఏంటండి సంస్థలోనికి? మెషిన్. సో మెషినరీ అకౌంట్ ని డెబిట్ చేస్తాం, క్యాష్ అకౌంట్ ని క్రెడిట్ చేస్తాం. అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇదంతా మీరు పరీక్షలో రాయకూడదు, మీకు అర్థం కావడానికి నేను ఇంత ప్రాసెస్ చెప్పాను. మరి మేడం మేమేమి రాయాలండి? ఇదిగోండి ఎంట్రీ ఇక్కడ రాస్తున్నారు చూడండి, దీని పక్కన సంస్థలోనికి వస్తుంది కదా డెబిట్ అనగానే ఇదిగోండి ఫస్ట్ డెబిట్ ఆస్పెక్ట్ ని ఇలా రాసుకోండి. మెషినరీ అకౌంట్ కొన్ని చుక్కలు పెట్టుకోండి. డెటార్ పోస్ట్ ప్లేస్ ఎలా? ఇదిగోండి ఇలా క్రాస్ గా వదిలేసి మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అంటే మెషినరీ అకౌంట్ ని క్యాష్ అకౌంట్ కి రాస్తున్నాడు. మెషినరీ అకౌంట్ డెబిటెడ్ టు క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్ కి మెషినరీ అకౌంట్ డెబిట్ అయ్యింది అని అర్థం. ఇక్కడికి సిఆర్ అని పెట్టద్దు. మెషినరీ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ టు క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్ కి మెషినరీ అకౌంట్ అనేది డెబిట్ అయ్యింది. అర్థమైందండి? రైట్. అమౌంట్ 1 lakh rupees. 1 lakh rupees. దీన్ని మనం ఒక నమూనా అంటే ఒక ప్రొఫార్మాలో చేస్తామండి. అంటే అమౌంట్ కాలమ్ కి అమౌంట్ కాలమ్స్,
ఈ పర్టికులర్స్ కాలమ్స్ లోనే ఇవి, తర్వాత డేట్ కాలం ఒకటి రాసుకుంటూ చేస్తాము, కింద నేరేషన్ రాస్తాము. ఓకేనా? అది ఇంకా నేను ప్రొఫార్మాలో చెప్పలా, మామూలుగా చెప్పా. ఇది ప్రాసెస్, ఇది రైట్. తీసేస్తున్నాను. రెండోది, సెకండ్ వన్, సెకండ్ వన్, మెషినరీ. పాత మెషిన్ అయిపోయిందండి మేము కొనుక్కున్నది. మెషినరీ డేట్ కూడా రాయట్లేదులేండి. మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ రూపీస్ 80,000. 80,000 రూపాయలకు మెషినరీ అమ్మేశాము అని చెప్పారు. రైట్, సరే అమ్మేశారు. ఇక్కడ టూ ఆస్పెక్ట్స్ ఏంటి? ఒకటి మెషినరీ అయితే రెండోది క్యాష్. ఇది ఫస్ట్, ఇది సెకండ్. మెషినరీని ఏం చేస్తామండి మనం? దేనికి రిలేటెడ్ మెషినరీ అంటే? పర్సనా, అసెటా, ఎక్స్పెన్స్ లాస్ అండ్ ఇన్కమ్ అండ్ గెయిన్ అంటే నువ్వు అసెట్ అని చెప్పావు. అసెట్, రైట్. ఏ రూల్? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మన దగ్గర మేము ఉన్నటువంటి మెషినరీ అనే అసెట్ ని ఒక 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అమ్మేయాలనుకున్నామండి. అమ్మేస్తున్నావు. అమ్మేస్తే ఏమవుతుంది? మెషినరీ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్, క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. క్యాష్ వస్తుంది, మెషినరీ వెళ్ళిపోతుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఇక్కడ వస్తుంది ఏంటి? క్యాష్. సో క్యాష్ అకౌంట్ డెబిట్ చేయండి, డెబిట్. మెషినరీ అకౌంట్ క్రెడిట్. ఓకేనండి? అప్పుడు ఎంట్రీ ఫామ్ చేస్తే క్యాష్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ టు మెషినరీ అకౌంట్, ఇలా రాయాలండి. ఇంతే. అమౌంట్ రాసుకోండి పక్కన 80,000. అలాగే ఇక్కడ కూడా క్రాస్ లో 80,000. అయిపోయిందా లేదా? మూడోది. థర్డ్ వన్, మెషినరీ పర్చేజ్డ్ ఫ్రమ్ మహేష్ రూపీస్ 2 lakhs. టూ ఆస్పెక్ట్స్ గమనించి, ఇక్కడ ఒకటి మెషినరీ, డౌటే లేదు. ఒకటి ఇక్కడ ఫర్ క్యాష్. మెషినరీ పర్చేజ్ ఫ్రమ్ మహేష్ ఫర్ క్యాష్ అనలేదండి. మెషినరీ పర్చేజ్డ్ ఫ్రమ్ మహేష్ ఫర్ క్యాష్ అనలేదు. లేదా మెషినరీ పర్చేజ్ అని ఈ ఫ్రమ్ మహేష్ అని ఇవ్వకపోయినా కూడా, మనము క్యాష్ అని ఇవ్వకపోయినా కూడా మనం క్యాష్ గానే ట్రీట్ చేస్తాం. అంటే మెషినరీని డబ్బులు ఇచ్చే కొన్నాం అనుకుంటాము. ఇలా ఇచ్చిన, ఇలా ఇచ్చిన. కానీ ఇక్కడ ఏమన్నారు? ఫ్రమ్ మహేష్ అన్నారు. ఫర్ క్యాష్ అని ఎక్కడా కనబడాల. పేరు ఇచ్చినప్పుడు క్లియర్ గా క్యాష్ అని మెన్షన్ చేస్తేనే క్యాష్ ట్రాన్సాక్షన్. మనకి క్యాష్ అనేది మెన్షన్ అంటే మీరు అనుకోవచ్చు, మేడం ఇది క్యాషే కదా అని. అలా కాదండి. మనము అప్పుకి కొన్నా కానీ ఖాతా కొట్టుకెళ్ళి మనం డబ్బులు ఇచ్చినా, డబ్బులు ఇవ్వకపోయినా, ఖాతా కొట్టులోకి వెళ్ళి కొన్నా కూడా మనం ఎంతైతే కొనాలనో అంత వర్తి గూడ్సే నీ చేతిలో పెడతాడు వాడు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన, డబ్బులు ఇవ్వనంత మాత్రాన అనేది లేదుగా. ఇక్కడ ఏంటి అంటే అంత వర్తి, అంత విలువ చేసేది అనేసి. రైట్. ఇక్కడ మనం డబ్బులుగా కొన్నామా, లేదంటే తర్వాత ఇస్తాము 2 నెలల తర్వాత అనేసి కొన్నామా అంటే, ఇప్పుడు ఇవ్వమండి డబ్బులు, తర్వాత ఇస్తాం అనే బేసిస్ మీద మనం 2 లక్షల రూపాయలు విలువ చేసే దాన్ని మనం తెచ్చుకున్నాము మెషినరీని. ఇక టూ ఆస్పెక్ట్స్ లో ఏంటి అంటే, ఒకటి మెషినరీ అయితే రెండోది క్యాష్ కాదు. ఒకవేళ వ్యక్తి పేరు ఇచ్చినప్పుడు క్లియర్ గా ఫర్ క్యాష్ అని కనబడితేనే అది క్యాష్ ట్రాన్సాక్షన్. కనిపించలేదు అంటే ఇక వ్యక్తి పేరుని రౌండ్ అప్ చేసేయి, ఒక పర్సన్ పేరుని రౌండ్ అప్ చేసేయి. క్లియరా? ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ టూ ఫోల్డ్ ఆస్పెక్ట్. ఒకటి డెబిట్ అయితే రెండోది క్రెడిట్. ఇక్కడ మెషినరీ ఒకటైతే మహేష్ ఒకడు. రైట్. ఇప్పుడు మెషినరీ అనేది రిలేటెడ్ టు ఏంటండి? ఇది అసెట్ మెషినరీ. మహేష్ అనేవాడు పర్సనల్, న్యాచురల్ పర్సన్. న్యాచురల్ అవనియండి, లేదంటే ఆర్టిఫిషియల్ కానివ్వండి, ఏదైనా సరే రూల్ ప్రకారం వెళ్ళడమే. ఈయన గారు ఎవరండి? పర్సన్. అది ఏ పర్సన్ అనేది నువ్వు రాయాల్సిన అవసరం లేదు. ఇది ఆర్టిఫిషియల్ పర్సనా, వీడు న్యాచురల్, అవసరం లేదు నీకు. పర్సన్. క్లియర్? అసెట్ టు పర్సన్ వచ్చేసాడు. పర్సన్. అసెట్ అకౌంట్ అనగానే నువ్వు గుర్తు రావాలి రియల్ అకౌంట్. పర్సన్ అనగానే నీకు గుర్తు రావాలి పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ ఇంతవరకు కూడా నీకు గుర్తొచ్చింది. ఇప్పుడు మనం పర్చేస్ చేసాము అంటే ఏ రూల్ అండి? ఒకటేమో రియల్ అకౌంట్ రూల్ రాసుకో. రియల్ అకౌంట్ రూల్ ఏంటండి? రియల్ అకౌంట్ రూల్ ఏంటి మనకి? డెబిట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రైట్. ఈ రూల్ ప్రకారంగా మనకి మెషినరీ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్, సో మెషినరీ అకౌంట్ హ్యాస్ టు బి డెబిటెడ్.
సో మనం డెబిట్ అని రాసాం, క్లియర్, బాగానే ఉంది. కానీ ఇది రియల్ అకౌంట్కి వెళ్ళలేదు, పర్సనల్ అకౌంట్ లో పడిందండి. మనకు ఒక ట్రాన్సాక్షన్ ఒకే అకౌంట్ లో రావాలని ఏం లేదు. ఒకటి పర్సనల్ రియల్ అకౌంట్ అయితే ఇంకోటి పర్సనల్ అకౌంట్ అవ్వే ఛాన్స్ ఉంది, అవుతుంది కూడా. సో పర్సనల్ అకౌంట్ రూల్ రాసుకో. పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, వ్యక్తి కాబట్టి రిసీవర్ అంటున్నాం, వస్తువు కాదు కదా, వాట్ అన్నాం, అందుకే అక్కడ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. వ్యక్తి తీసుకుంటే అర్థమవుతుందండి, వ్యక్తి రిసీవ్ చేసుకుంటే డెబిట్ చెయ్యి, రైట్. మన సంస్థ నుంచి ఒక వ్యక్తి రిసీవ్ చేసుకుంటే డెబిట్ చెయ్యి ఆ వ్యక్తిని, లేదు అతనే మనకిస్తే క్రెడిట్ చెయ్యి అని చెప్పాం. ఇక్కడ మనకి ఈ పర్సనల్ అకౌంట్ లో మెషినరీ ఎవరు కొన్నారు, క్వశ్చన్ ఎవరు కొన్నారు, ఏదైనా సరే మన ప్రకారంగా ఆలోచించండి. అకార్డింగ్ టు మనం అంటే మనం కొన్నాం, మెషినరీ మనం కొన్నాం, రైట్. మనం కొంటే అవతల వ్యక్తి అనేవాడు, మనం అమౌంట్ ఇచ్చి కొనలేదు, అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చాడా తీసుకున్నాడా, మనం కొన్నాము, ఆ నెక్స్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో మనకి ఆ మెషినరీని ఇచ్చాడా తీసుకున్నాడా, ఇచ్చాడు కదండి. అంటే మెషినరీని మనకి ఇచ్చి, మెషినరీ మనం పర్చేస్ చేశాము అంటే ఆ వ్యక్తి నుంచి, ఆ వ్యక్తి మనకి మెషినరీ ఇచ్చి ఏమయ్యాడండి, మనకి గివ్వర్ అయ్యాడు. క్రెడిట్ ద గివ్వర్, ఇచ్చిన వాడిని, సంస్థకి బెనిఫిట్ ఇచ్చిన వాడిని క్రెడిట్ చెయ్యి, ఇంతే రోలు, ఇది ఆలోచించాలి. క్రెడిట్ అర్థమవుతుందండి. అప్పుడు ఎంట్రీ వచ్చేటప్పటికి నీకు దీనిలో ఏం రాస్తామంటే, మనం ఈ పక్కన రాద్దామా, ఇదిగోండి. ఎలా అంటే మెషినరీ అకౌంట్ డెటార్ మారలేదండి. మెషినరీ మరి ఎప్పుడైనా సరే మనం కొనుక్కున్నాము అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అన్నాం కాబట్టి డెబిట్ మెషినరీ అకౌంట్ డెటార్ టు ఆ ఇచ్చినటువంటి గివర్ ఎవరు అంటే ఆయన పేరు మహేష్ అకౌంట్, ఇలా రాయాలండి. మహేష్ అకౌంట్ అమౌంట్ మీకు 2,00,000 రూపీస్, 2,00,000 రూపీస్, ఇదండి రాయాల్సినటువంటి విధానము. ఈ ట్రాన్సాక్షన్ లో ఒక పర్సనల్ అకౌంట్ ఉన్నాడు, అలాగే ఒక రియల్ అకౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, నాలుగోది. ఎప్పుడు మెషిన్లేనా మేడం, మనం బిజినెస్ చేసేటప్పుడు గూడ్స్ కొనొద్దా అంటున్నావు నువ్వు. సరే కొందాం గూడ్స్. గూడ్స్ పర్చేజ్డ్, ఒక్క నిమిషం అండి. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్ ₹10,000. టూ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, వాటిని రికగ్నైజ్ చెయ్యి, అంతే ఫస్ట్ పాయింట్. టూ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే, మీరు అంటారు గూడ్స్ అని, ఇంకోటి అంటారు క్యాష్ అని. అర్థమవుతుంది. ఒకటి రైటే క్యాష్ అని, కొంతమంది చెప్తారండి గూడ్స్ ని కూడా తీసుకొని చెప్తారు, తప్పులేదు. గూడ్స్ ని ట్రాన్సాక్షన్ లో గూడ్స్ ని ఒక ఆస్పెక్ట్ గా తీసుకుని చెప్తారండి, తప్పులేదు. కానీ నేను అలా చెప్పను. ఓకే. ఎందుకు అంటే గూడ్స్ అనేది అసెట్ అండి, రియల్ అకౌంట్ ప్రకారం అసెట్. అయితే నేనేమంటానంటే, నేను కాదండి, దాదాపుగా కూడా మీరు ఇలాగే నేర్చుకోండి, ఏంటంటే పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అంటున్నాను. ఆ సరుకుల్ని నేను కొన్నాను ఎందుకు అంటే అమ్మే ఉద్దేశంతో. ఒక అకౌంటింగ్ పీరియడ్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను కొంటాను అమ్మాలని. అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తాం, రిపిటేటివ్ గా చేస్తున్నాం, ఎక్స్పెన్స్ అన్నమాట. దాన్ని ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేయండి, దాన్ని ఖర్చుగా ట్రీట్ చేయండి. ఇందాక చెప్పాను, టీవీ కొనుక్కోవడం ఒకటైతే మనం రోజువారీ సరుకులు కొనుక్కోవడం, కూరగాయలు కొనుక్కోవడం ఒకటి, దాన్ని ఖర్చు అంటాము, దీన్ని అసెట్ అంటాము. ఇక్కడ మనం గూడ్స్ కొంటున్నాము అంటే తిరిగి అమ్మే ఉద్దేశంతో కొంటున్నాం కాబట్టి మీరు ఇక్కడ గూడ్స్ ని రికగ్నైజ్ చేయొద్దు. ఎప్పుడు చేద్దాము అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ మనం పర్చేస్ చేసిన సరుకులో అమ్మగా ఒక అకౌంటింగ్ పీరియడ్ కి మనం ఎండ్ చేసేసి మనం ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కుందాము. ఆ అకౌంటింగ్ పీరియడ్ కి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కనుక్కుందామని ఒక 12 నెలల కాలాన్ని మనం అకౌంటింగ్ పీరియడ్ గా తీసుకుని ఆ సంవత్సరంలో ఎంత పర్చేస్ చేసేసాము, ఇంకా ఒకవేళ మొత్తం పర్చేస్ అవ్వలేదండి, December 31 వచ్చేసింది, మనం లెక్కలన్నీ క్లోజ్ చేసేస్తున్నాము, ఎంత ప్రాఫిట్ తెలుసుకునేటప్పుడు మనం ఏంటి అంటే మనం పర్చేస్ చేసినటువంటి గూడ్స్ లో కొంత అమౌంట్ మిగిలిందనమాట. దాన్ని మనము స్టాక్ అనుకుంటాము, మిగిలినటువంటి సరుకు క్లోజింగ్ స్టాక్ అనుకుంటాము. అంటే నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ కి మళ్ళీ దానిని మన అకౌంట్స్ పుస్తకాల్లో రాసుకుంటాం, అప్పుడు దానిని అసెట్ కింద తీసుకుందామండి, మిగిలిన సరుకుని ఒక అకౌంటింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్. క్లియరా? ఇప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే గూడ్స్ పర్చేస్ చేశారు అంటే వ్యాపారము చేసి వాటిని తిరిగి అమ్మే ఉద్దేశముతో, లేదా రా మెటీరియల్ పర్చేస్ చేసి ప్రొడక్షన్ చేసే ఉద్దేశముతో, రైట్, లేదా మనకేంటి తిరిగి అమ్మే ఉద్దేశంతో కొని అమ్మాలనుకుంటున్నారు కాబట్టి
దాన్ని మనం ఏమందాము అంటే పర్చేసెస్ ని ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేద్దామండి. ఎక్స్పెన్స్ 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 అన్నప్పుడు ఆ ఎక్స్పెన్స్ పేరు ఏంటి అనేది రావాలి నీకు. ఆ ఎక్స్పెన్స్ పేరు ఏంటండి? ఇక్కడ పర్చేసెస్. దీపావళి పండగ వస్తుంది, క్రాకర్స్ కొనుక్కోవాలి, లేదా కొత్త బట్టలు కొనుక్కోవాలి, మళ్ళా 2 నెలల్లో ఇంకో పండగ వచ్చింది, మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కోవాలి, అబ్బో చాలా ఖర్చులు ఉన్నాయి మాకు ఈ నెలలో అని చెబుతామా లేదా? ఖర్చు ఖర్చు. సో రికగ్నైజ్ చేసావు. ఒకటి పర్చేసెస్ అయితే రెండోది ఏంటి అంటే క్యాష్. ఒకటి ఆస్పెక్ట్ ఇదైతే రెండో ఆస్పెక్ట్ ఇది. రైట్. మరి క్యాష్ అనగానే మాకు తెలుసండి, క్యాష్ అనేది అసెట్ అండి, బిలాంగ్స్ టు రియల్ అకౌంట్, రాసేసి అయిపోయింది ఇంతవరకే. అది డెబిట్ క్రెడిట్ తర్వాత చూద్దాం. పర్చేసెస్ అనేది పర్సన్ కాదు, అసెట్ కాదు, మరి ఏమిటి అంటే ఎక్స్పెన్స్. ఇందాక చెప్పాను కదండి, పిల్లలు అడుగుతున్నారండి బట్టలు కొనాలి అని చెప్పాడు ఎంప్లాయ్ మేనేజర్ తో. అవునా? ఎక్స్పెన్స్ ఖర్చు. నాకు ఈ నెలలో చాలా ఖర్చులు ఉన్నాయండి, క్రాకర్స్ కొనాలి, బట్టలు కొనాలి, ఓకేనా, మళ్ళీ పిండి వంటలు చేయడం కోసం సరుకులు కొనుక్కు రావాలి. ఎక్స్పెన్సెస్, పర్చేసెస్ ఎక్స్పెన్సెస్. మీరు అనొచ్చు మేడం మరి మెషినరీ కొన్నారు కదండి ఎక్స్పెన్స్ కాదా? మా పద్దాక చెబుతానే ఉన్నా, పద్దాక కొన్నాం, మనం టీవీ కొన్నాం అంటే మళ్ళీ తర్వాత పాడే నాకు కొనుక్కుంటావు, దాని అసెట్ అనండి. మళ్ళీ మళ్ళీ పెద్ద పెద్ద డౌట్ రాకూడదు అంతే. ఎక్స్పెన్సెస్, పర్చేసెస్ అనేది ఎక్స్పెన్సెస్. ఓకే. బిలాంగ్స్ టు నామినల్ రూల్, నామినల్ అకౌంట్. ఇంతవరకు వచ్చేసినాక మనం రూల్ రాసుకుందామండి. పక్కన రండి, నామినల్ రూల్ రాసుకో. నామినల్ రూల్. డెబిట్ all expenses and losses. Debit all expenses and losses. Credit all incomes and gains అండి. Incomes and gains. ఖర్చు నష్టం, ఆదాయం లాభం. సో ఎక్స్పెన్సెస్ ని డెబిట్ చేసుకో. రైట్. డెబిట్. ఒక ఖర్చు నిమిత్తం జేబులో నుంచి క్యాష్ ఏమవుతుందండి? గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్, గోయింగ్ అవుట్ ఆఫ్ ది మీ పాకెట్, మీ జేబులో డబ్బులు వెళ్ళిపోతున్నాయి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్రెడిట్ చేసుకో, ఎంట్రీ పాస్ చేసుకో. పర్చేజెస్ అకౌంట్ డెటార్. పర్చేజెస్ అకౌంట్ డెబిటెడ్ టు డిఆర్ అండి. ఏదో రాసేస్తుంది, ఏందో మేడం ముగ్గులేసినట్టు అనుకోమాట. డిఆర్ ఇది. టు క్యాష్ అకౌంట్ 10,000 రూపీస్. 10,000 రూపీస్ అయిపోయింది. నేరేషన్ అని తర్వాత చూద్దాం. నెక్స్ట్ 5వ తీసుకుందాం. సేల్ ఆఫ్ గూడ్స్. సేల్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్ ₹20,000. స్టార్ట్ చేయక క్యాష్ అనేది రౌండ్ అప్ చేసుకో. క్యాష్ అనేది ఒక ఆస్పెక్ట్. అది ఏమి అకౌంట్ అంటే అసెట్. అసెట్ అంటే ఏంటి అంటే రియల్ అకౌంట్. ఇంతవరకు సేల్ అంటే ఇన్కమ్. గూడ్స్ కొంటాం, అమ్ముతావు, కొంటాం, అమ్ముతాం, 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 అమ్ముతూనే ఉంటాం కదా, ఇన్కమ్. ఓకేనండి. సేల్ ఇన్కమ్. అమ్మితే ఆదాయం వచ్చింది, అమ్మితే ఆదాయం వస్తుంది. పర్చేజెస్ కి రివర్స్ సేల్. గూడ్స్ అమ్ముతానే ఉంటావు, మళ్ళీ కొంటావు, మళ్ళీ అమ్ముతానే ఉంటావు, ఆదాయం వచ్చింది. ఆదాయం కోసం ఇన్కమ్. రూల్ నామినల్ రూల్. పై దానికి రివర్స్ ఇది అంతే. నామినల్ అయిపోయింది. డెబిటా క్రెడిట్ అనేది ఇప్పుడు చదువుతాం. రూల్ రాసుకుంది ఎలా చదువుతాను నేను చెప్పాను కదా. నామినల్ రూల్ మళ్ళీ రాస్తున్నానండి, పర్వాలేదు. నామినల్ రూల్ ఏంటండి? డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, ఇన్కమ్ అన్నమాట ఇది. ఇన్కమ్. సో క్రెడిట్ చేసుకో. ఇన్కమ్ ని నువ్వేం చేస్తావు? క్రెడిట్ చేసుకో. క్యాష్ ఏమవుతుందండి? సేల్ చేస్తే మనము గూడ్స్ సేల్ చేసామండి, రైట్. క్యాష్ ఏమవుతుందండి? ఈ చేతిలో నుంచి గూడ్స్ వెళ్ళిపోయినాయి, ఈ చేతిలో నుంచి క్యాష్ వస్తుంది. క్యాష్ ఈజ్ కమింగ్, క్యాష్ కమింగ్ ఇన్ టు ది బిజినెస్. సో క్యాష్ డెబిట్ చేసుకో. సో ఎంట్రీ ఈజ్ క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అండి. అమౌంట్ 20,000 ఇలా రాయాలి. రైట్. నెక్స్ట్ 6. 10 చదువుతా ఎన్ని అయితే అన్ని, తర్వాత మళ్ళీ వద్దాం. 6. ఆరోది ఏంటంటే, ఎప్పుడు అండి బిజినెస్ అన్న తర్వాత మనకి ఎప్పుడు డబ్బులు ఇచ్చే కొనగలమా ఏంటి? మనం కొని అవతల మళ్ళీ మనం కొన్న సరుకుని అమ్మడానికి కదండి. మనం అమ్మినాక మన డబ్బులు మనకు వెంటనే డబ్బులు రావు కదా. అందుకని మనం ఏం చేస్తాము అంటే, మనం హోల్సేలర్ దగ్గర సరుకులు కొని అమ్ముదాం అనుకున్న హోల్సేలర్ దగ్గర తెచ్చుకుని, అయితే కొంత క్రెడిట్ పీరియడ్ అడిగామండి, ఒక 2 నెలల తర్వాత ఇస్తాను అన్నాం.
అర్థమవుతుందా? పర్చేస్ చేసావు గూడ్స్, సంస్థ అంటే మనం పర్చేస్ చేసాం, ఎందుకు అంటే తిరిగి అమ్మే ఉద్దేశంతో. కానీ మనం ఏమైంది, డబ్బులు ఇవ్వలేకపోయాం అప్పుడే, కాబట్టి క్రెడిట్ పర్చేస్ చేస్తామండి. అప్పు. క్రెడిట్ అంటేనే అప్పు. మనం అంతే కదా, బయట ఖాతా కొట్లోకి వెళ్ళి ఖాతా కొట్లో సరుకులు కొనుక్కొచ్చుకోమా? అంతే. ఖాతా కొట్లో సరుకులు కొనుక్కొచ్చుకున్నాము, అప్పుకి అంటే డబ్బులు ఇవ్వాలా, నువ్వు అప్పు కొనుక్కొచ్చుకున్నావు, రైట్? అప్పుడు ఇంట్లో చదువుతావు, నానా పలానా వాడికి ఇంక అమౌంట్ ఇవ్వలేదు అని. సో మీ నాన్నగారు ఆ పలానా ఓడి పేరు గుర్తు పెట్టుకోవాలిగా, పలానా ఓడికి డబ్బులు ఇవ్వాలిగా మీ నాన్న. క్యాష్ ఇస్తేనేమో బాయ్ బాయ్ చెప్పొస్తావు వాడికి, అవునా, బాయ్ బాయ్ అనేసి. ఇంకా వాడికి నీకు రిలేషన్ కట్. లేదు, నువ్వు డబ్బులు ఇచ్చి రాలేదనుకో, మీ నాన్నగారికి వచ్చి పలానా నాన్న పలానా కొట్లో డబ్బులు సరుకులు తెచ్చావు, డబ్బులు ఇవ్వాలి అంటే ప్రతి నెలాఖరు వరకు మీ నాన్న గుర్తు పెట్టుకోవాలిగా, వాడికి ఇచ్చేదాకా గుర్తు పెట్టుకోవాలిగా వాడి పేరు. ఓ ఖర్చులో రాసుకుంటాడు, ఈ ఖర్చులు ఉన్నాయి, ఈ ఖర్చులు ఉన్నాయి, పలానా ఖాతా కొట్లో పలానా వెంకట్రావుకి అమౌంట్ ఇవ్వాలి అనేది ఉంటదిగా మైండ్ లో. పుస్తకాల్లో డైరీలో రాసుకోపోయినా కూడా పలానా వెంకట్రావుకి డబ్బులు ఇవ్వాలా, సరుకులు తెచ్చుకుని ఇవ్వాలి అనే వెంకట్రావు అనేది గుర్తుంటదిగా. క్యాష్ ఇంకా వెళ్ళిపోలేదుగా. అర్థమైందా? క్రెడిట్ పర్చేజెస్, అలా క్రెడిట్ సేల్స్ జరిగినప్పుడు, మనకి క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనం ఏం చేస్తాము అంటే, అమౌంట్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ జరగలేదని అర్థం. క్రెడిట్ ట్రాన్సాక్షన్, అప్పుకి కనుక నువ్వు సరుకులు కొన్నా అమ్మినా ఆ వ్యక్తి పేరుని మనం ఏదైతే ఆ క్రెడిట్ ఉందో, ఆ అప్పు ఉందో అది క్లియర్ చేసేదాకా మనం ఆ పేరుని మనం పుస్తకాల్లోనే ఉంచుకోవాలి. ఎప్పుడైతే అప్పు క్లియర్ చేస్తావో అది కొట్టేస్తారు వాళ్ళు. అది ఇక్కడ ఎలా కొట్టేయడం అనేది చెప్తాను, రైట్? అర్థం. purchase of goods purchase of goods purchase of goods on credit from Mr. Appara. ఎవరో ఫోన్ మీద ఫోన్లు. మిస్టర్ అప్పారావు, ₹25,000 క్రెడిట్ ఆన్ క్రెడిట్. ఆన్ క్రెడిట్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా, నీకు క్యాష్ అని ఇవ్వకుండా, ఫర్ క్యాష్ అని ఇవ్వకుండా, పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్ అని ఇవ్వకుండా డైరెక్ట్ గా నీకు ఇలా ఇచ్చినా కూడా, ఎలా పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ మిస్టర్ అప్పారావు అని ఇచ్చినా కూడా అది క్రెడిట్ ట్రాన్సాక్షనే. అంటే ఆన్ క్రెడిట్ అనేటటువంటి ఇది మధ్యలో చేర్చినా చేర్చకపోయినా ఇది ఏం ట్రాన్సాక్షన్? క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ అంటే ఏంటి అంటే, మనం అప్పుకి సరుకులు కొన్నాము, ఇంకా డబ్బులు ఇలా, అది ఇక్కడ విషయం. అప్పుడు ఈ వ్యక్తి మనకి బెనిఫిట్ ఇచ్చాడు అనేది రికగ్నైజ్ చేయండి. ఇది ఒక ఆస్పెక్ట్. బెనిఫిట్ ఇచ్చిన వాడు ఒక పర్సన్, పర్చేజెస్ అనేది ఒక ఎక్స్పెన్స్, రైట్? ఈ రెండు రౌండప్ చేశాను. ఒక ఆస్పెక్ట్ ఇదైతే, రెండో ఆస్పెక్ట్ ఇది. ఈ పర్చేజెస్ అనేది ఎక్స్పెన్స్, గూడ్స్ కాబట్టి ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ కాబట్టి నామినల్ నేచర్. నామినల్ నేచర్. మిస్టర్ అప్పారావు పర్సన్, పర్సన్. సో మనకి ఏం అకౌంట్ అంటే పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, రైట్? పర్చేస్ అనేది ఏంటి అంటే నామినల్, అకార్డింగ్ టు నామినల్ రూల్. నీకు రూల్ గుర్తు రావాలి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, సో డెబిట్, రైట్? మనము సరుకులు కొనుక్కున్నాము, మిస్టర్ అప్పారావు గివ్వర్ అయ్యాడు, మనకి సరుకులు అమ్మి మనకి ఇచ్చి. సో అప్పారావు అనేవాడు ఎవరు అంటే ఇక్కడ గివ్వర్ అయ్యాడు కాబట్టి మనకి క్రెడిట్ చేసుకో, రైట్? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇదండి రూల్. ఈ మధ్యలో ఇరికిద్దాం దీన్ని. చూడండి ఏమని రాస్తామండి మనం. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు మిస్టర్ అప్పారావ్ అకౌంట్, అప్పారావ్ అకౌంట్ 25,000, 25,000 రాస్తాం, ఇంతే. అలాగే సేల్ కూడా దీనికి రివర్స్ లో ఎలా అనుకున్నారు? 10 చదువుతా ఇవాళ, అంతే. సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్, ఆన్ క్రెడిట్ టు మిస్టర్ మిస్టర్ కార్తిక్ ₹30,000. సేమ్ అంతే అండి. సేల్ అంటే ఇన్కమ్, మనకి అమ్మితే ఆదాయం వస్తుంది, ఇది ఒక ఆస్పెక్ట్ అయితే. మిస్టర్ కార్తిక్ రెండో ఆస్పెక్ట్, మనం అమ్మిన సరుకుల్ని ఇతను రిసీవ్ చేసుకున్నాడు కదండి. ఈయన ఎవరు ముందు? పర్సన్. పర్సన్ కాబట్టి ఏ అకౌంట్ అండి? పర్సనల్ అకౌంట్. ఇదేంటి అంటే నామినల్ అకౌంట్.
ఆస్పెక్ట్స్ మనం గుర్తుపట్టేసుకుంటే వెళ్ళిపోతానే ఉంటాం రాసుకుని. నామినల్ నేచర్ ప్రకారంగా ఏం చేస్తారండి మీరు? సేల్ కాబట్టి, ఇన్కమ్ కాబట్టి క్రెడిట్. ఇదేంటి అంటే ఈయన మనకి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మనం అమ్మితే ఆయన రిసీవ్ చేసుకుని రిసీవర్ అయ్యాడు. రిసీవర్ అయ్యాడు కాబట్టి మనం ఏమంటామండి? ఈయన్ని డెబిట్. ఎంట్రీ వచ్చేటప్పటికి నీకు మిస్టర్ కార్తీక్, మిస్టర్ కార్తీక్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. మనం అమ్మిన గుడ్స్ ని రిసీవ్ చేసుకుని రిసీవర్ అయ్యాడు అనమాట. నెక్స్ట్ ఎన్ని రాసాం? ఎనిమిదోది అయిపోయింది కదా. ఓకే. రెంట్ పెయిడ్ రూపీస్ 5,000. ఏమండి సంస్థ అన్నాక సరుకులు కొనుక్కోవడం, అమ్మడం, మెషినరీలు కొనుక్కోవడం ఇదేనా? రెంట్లు కూడా పే చేసుకోవాలిగా మరి. మనం అందరం బిల్డింగ్లు కొని కట్టలేంగా, పెట్టలేంగా బిజినెస్. రెంట్ పెయిడ్ అన్నాను. ఓకే. ఏంటండి పే చేసేది? పెయిడ్ అంటే డబ్బులేగా, చెప్పినా చెప్పకపోయినా. రెంట్ పెయిడ్ అంటే క్యాషేగా. సో రెంట్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే క్యాష్ అనేది ఇంకో ఆస్పెక్ట్. రెంట్ నామినల్ నేచర్ అంటే రెంట్ అనేది ఎక్స్పెన్స్. పే చేసాము అంటే అర్థం అవట్లా మనకి. క్యాష్ అనేది ఏంటంటే అసెట్. ఎక్స్పెన్స్ అనగానే ఏ రూల్ అండి నీకు? నామినల్. ఎక్కువ నామినలే ఉంటాయి. అసెట్ అనగానే నీకు రియల్. ఎక్స్పెన్స్ అనగానే నీకు డెబిట్. ఇది వెళ్ళిపోతుంది కదండి. రెంట్ పే చేస్తున్నామంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డబ్బులు వెళ్ళిపోతున్నాయి, సో క్రెడిట్. ఇప్పుడు రాద్దాం మనం ఏంటి అంటే రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 5,000, 5,000. నెక్స్ట్ తొమ్మిదోది కమిషన్ పెయిడ్, కమిషన్ పెయిడ్ రూపీస్ 1,000. ఒకటి కమిషన్ అయితే మనకి ఇక్కడ కనిపించకపోయినా కూడా క్యాష్ అనేవాడు ఇంకో కనిపించని నాలుగో సింహమే అంటారు కదండి, పోలీస్ అన్నట్టు. క్యాష్ అనమాట కనిపించకపోయినా కూడా. సో కమిషన్ అది ఏంటంటే అసలు ఇవన్నీ రాయట్లేగా. క్యాష్ పే చేసాం కదండి అంటే ఏంటి? క్యాష్ వెళ్ళిపోతుంది కదా, ఒకదాన్ని బట్టి ఇంకొకటి రాసుకోవచ్చుగా. రెండు నేర్చుకోవాలా ఏంటి? క్యాష్ పెయిడ్, క్యాష్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్, సో క్యాష్ ఇస్ క్రెడిట్. దాన్ని బట్టి ఇంకా మిగిలింది కమిషన్. అలా అంచనా వేసేసుకోవాలి. రెండు నేర్చుకోవాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. సబ్జెక్ట్ నేర్చుకునేదాకా నీకు రెండు, తర్వాత ఏం అవసరం లేదు. పదోది కూడా రాస్తున్నా చూడండి. కమిషన్ రిసీవ్డ్ అన్నా. కమిషన్ రిసీవ్డ్ అండి. ఈసారి పే చేయాల. రూపీస్ 2,000 రూపీస్. ఒకటి కమిషన్ రిసీవ్ చేసుకున్నాము, మనం రిసీవ్ చేసుకున్నాము, క్యాష్ వస్తుంది. ఓకేనా? క్యాష్ అసెట్, అకౌంట్ రియల్. కమిషన్ మనం రిసీవ్ చేసుకున్నామండి, ఇన్కమ్ ఆదాయము. రైట్? నామినల్ రూల్. సో మనం ఏం చేస్తాము? ఇన్కమ్ కాబట్టి క్రెడిట్, క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్ క్యాష్. అసలు దీని ఆధారంగా రాసేయండి. క్యాష్ రిసీవ్ చేసుకున్నాము అంటే కమింగ్ ఇన్ టు ది బిజినెస్. సో క్యాష్ డెబిట్ అయితే అవతల ఇచ్చింది ఏంటి అంటే క్రెడిట్. అలా తెలిసిపోతుందిగా. కమిషన్ అకౌంట్ 2,000 రూపీస్, 2,000 రూపీస్. రైట్, చాలు. ఇదండి క్లాస్ వాళ్ళకి. ఆపేద్దాము. రేపు ఏంటి అంటే ఒక్కొక్క ఎంట్రీ అసలు ఫార్మాట్లు ఎలా రాసుకోవాలి. ఇంకా జనరల్ గా ఎంట్రీస్ వచ్చేసినట్టే మీకు. నెక్స్ట్ ఏంటంటే మనం ఫార్మాట్ లో చెప్పిన తర్వాత రేపు అసలు ఒక్కొక్కటి ఏదైనా కంబైన్డ్ ఎంట్రీ వస్తే ఎలా ఉంటది, రిటర్న్స్ ఉంటే ఎలా ఉంటది, ఓకేనా, డిస్కౌంట్స్, ఇవన్నీ కూడా చెప్తామండి క్లాసులో. ఓకే.